హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ బ్యాగ్స్ అండి. ఇవాళ పండుగ అండి. ఇవాళ వరలక్ష్మీదేవి పూజ కదండి. అందుకే నేను పాల పాయసం చేస్తున్నాను. 1 లీటర్ పాలు తీసుకున్నానండి. పాలు తీసుకుని బాగా కాంచేలోపే కొన్ని పొంగిపోయాయి. ఈరోజు వరలక్ష్మీదేవి పొంగబెట్టేసింది, ఎందుకంటే మంచిదే కదా, అందుకనేసి పాలు పొంగిపోయాయి. ఇంకా మీ అందరికీ వరలక్ష్మీదేవి పూజ శుభాకాంక్షలు అండి. చాలా బాగా ఎలా జరుపుకున్నారో, మేమైతే చాలా బాగా జరుపుకున్నాం. అంటే పూజ చేసుకున్నాము, వరలక్ష్మీదేవిని పెట్టుకోలేదండి. మేము ఎప్పుడూ అత్తగారింటి కాడ లేదు, అమ్మగారింటి కాడ లేదు, అందుకనేసి నేను చేయలేదు. అందుకని ఈరోజు మాత్రం పూజ చేసుకుంటాము, అమ్మవారికి ప్రసాదము అంత పెట్టుకొని పూజ చేసుకుంటాము. అందుకనే నేను పాల పాయసం చేశాను. ఇవాళ బాగా వచ్చిందండి. నేను ఫస్ట్ అయితే 1 లీటర్ పాలు తీసుకున్నాను, బాగా కాంచడంలో కొన్ని పొంగిపోయాయి కూడా, ఎందుకంటే అటు ఇటు తిరుగుతున్నప్పుడు కొన్ని పొంగిపోయాయి. ఆ పాలల్లోకి 1.5 కప్పు షుగర్ వేసాను. 1 లీటర్ పాలల్లోకి షుగర్ కరిగితే చాలండి, సేమియా మాత్రం తొందరగా ఉడుకుతుంది. చూడండి, పాలు పొంగిపోయాయి అని చూపిస్తున్నాను. ఇక పాలు కాగి పక్కన పెట్టుకునేసరికి షుగర్ వేసి పాలు కరిగిపోయాయి షుగర్లో. ఇక సేమియా వేంపేసుకోవాలండి. సేమియా వేంపేసుకుని ఆ తర్వాత మనము జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, నా దగ్గర జీడిపప్పు లేదు, బాదం పప్పు, కిస్మిస్ వేసాను. ఈరోజు పాల పాయసం చాలా టేస్టీగా ఉందండి. ఎంతంటే ఏమో మరి తెలీదు, అసలు టేస్ట్ చేయకపోయినా కూడా మనకి ఆ లక్ష్మీదేవి మరి ఎలా ఏమైందో కానీ చాలా బాగా వచ్చింది. పొంగిపోయినా కూడా బాగా ఉంది ఈరోజు పాయసము. ఇలా లూజుగా చేసుకుంటే కొంచెం సాయంకాలం అయ్యేంత వరకు కూడా గట్టిపడదండి. నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. కొంచెం గట్టిగా చేసుకున్నామంటే మాత్రం చాలా గట్టిగా అయిపోతుంది. అందుకనేసి నేను కొంచెం పాలు ఎక్కువనే వేస్తాను, ఎందుకంటే కొంచెం పాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పాల పాయసము. ఇలాగా లాస్ట్లో అంతేనండి, సేమియా వేయించేసుకోవడం. నేతిలో మంచిగా సేమియాలు వేయించి వేసేసుకుని కొంచెం ఉడికేంత వరకు పెట్టుకుని జీడిపప్పు, బాదం పప్పులు అవి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇదేనండి మా పూజ. చిన్నగా ఉంది మా సెల్ఫ్ అయితేను, అందుకనేసి అన్నీ అక్కడక్కడే ఉంటాయి, అందుకనేసి కొంచెం ఇరుగ్గా ఉంటుంది. వీరికైతే మనలేండి, దేవుడి పూజ కదా, మనం ఎలా చేసుకున్నా దేవుడు మంచిగా ఆశీర్వదిస్తాడులేండి. అందుకని ఇలా చేసుకుంటాం. మాకు వరలక్ష్మీదేవి పూజ లేదు, అందుకనేసి చేయను. ఏమో చేసుకున్న వాళ్ళందరికీ వరలక్ష్మీ వ్రత పూజ శుభాకాంక్షలు అండి మరొకసారి. ఇక్కడ మా అబ్బాయి ఏంటంటే, ఇది ఆవుతో పిడకలు చేసి పంపించింది మా అత్తయ్య. ఇది స్టవ్ మీద పుల్కాలు చేసుకుంటాడు, దాని మీద పెట్టి కొంచెం నిప్పు రాజేసి వేసాను. సాంబ్రాణి తెచ్చాడు కానీ అస్సలే స్మెల్ రాలేదండి. అదేంటో కానీ నాకు అర్థం కాదు, వాడికి తెలియదు కదా చిన్నపిల్లోడు. నేను బయటికి వెళ్ళలేదు, పొద్దున్నే అమ్మాయి కాలేజీ ఉంది కాబట్టి కాలేజీకి వెళ్ళిపోతుంటే అమ్మాయికి బాక్స్ కట్టడం అది ఇది హడావిడిలో ఉండిపోయాను, అందుకని నేను తెచ్చుకోలేదు. బాబు వెళ్ళి తెచ్చాడు. అస్సలు స్మెల్ లేదండి. మన సాంబ్రాణి అంటాం కదా, ఎంత స్మెల్ వస్తుంది. పిల్లలు పుట్టినప్పుడు వేస్తారు కదా పిల్లలకి, నాకు బాగా గుర్తు. అస్సలు స్మెల్ లేదండి ఈ సాంబ్రాణి అయితేను. ఏంట్రా అంటే ఏమమ్మా ఇచ్చాడు అని అన్నాడు. అందుకని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేసుకుంటున్నామండి. మరి మీరు ఎలాగ చేసుకున్నారు? నాతో మాట్లాడాలనుకుంటే కామెంట్లో మాట్లాడండి. ఈరోజు పూజ అంతా మాది ఇలా జరిగిపోయిందండి. ఎంత పొద్దున్నే పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నాదైతే కొత్త చీర అండి, కొత్త చీర ఇది, అందుకని కట్టుకొని పూజ చేసుకున్నాను. మొన్న తిరుమల వెళ్ళాం కదా, గుండు కొట్టించేసుకున్నాను. గుండులో ఎలా ఉన్నానో చెప్పండి. చాలా ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది, మనం తలదూకోవాలి అది ఇది లేకుండా చాలా బాగుంది. ఇది ఈరోజు మాది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి.